హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్మండ్ పీనట్ కుకీస్. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయట్లేదు. అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి అండ్ హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూడండి. సో ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ వరకు బాదం పప్పు తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. వీటిని బాగా దోరగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి. నెక్స్ట్ అదే బౌల్లో ఇంకో 1/2 కప్ వరకు వేరుశనగుళ్ళు తీసుకుని వాటిని దోరగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఓకేనా. అసలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకుని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. ఓకేనండి. సో నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బాదం పప్పు వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఓకేనండి. సో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాదం ఫ్లోర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఓకేనా. సో మైదా పిండి ప్లేస్లో మనం ఈ విధంగా బాదం పిండిని యూస్ చేస్తామన్నమాట. ఇలా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో రిమైనింగ్ వేరుశనగగుళ్ళు కూడా తీసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. సో మనకి బాగా మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. పీనట్ బటర్ అంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన వాటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకేనండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో మనం తేనె యాడ్ చేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల వరకు తేనె వేసుకోండి. ఇది ఒరిజినల్ తేనండి, అందుకే ఆ విధంగా గడ్డ కట్టింది. ఓకేనా. చిటికెడు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని ఒక గరిటె సహాయంతో బాగా కలపండి. ఓకేనండి. సో మనకి స్వీట్నెస్ కోసం తేనె యాడ్ చేసామండి, అందువల్ల పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేయట్లేదు. ఓకేనండి. సో ఇంకో స్పూన్ అయితే తేనె తీసుకోండి. కలిపిన పిండి అనేది పొడి పొడిలాడుతుంది కదండి, సో తేనె అనేది ఇంకొంచెం పడుతుందన్నమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసి ఆ తర్వాత హ్యాండ్తో కూడా బాగా కలపండి. చపాతీ పిండిలాగా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట పిండిని. ఓకేనండి. ఈ విధంగా బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలిపిన వాటిని మనం బిస్కెట్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ బౌల్ అయితే ప్రిపేర్ చేస్తామో బిస్కెట్స్, ఆ బౌల్కి కొద్దిగా నెయ్యి రాసి మొత్తం స్ప్రెడ్ చేయండి. ఆ పైన కొద్దిగా మైదా పిండిని స్ప్రింకిల్ చేయండి. ఓకేనా. ఈ విధంగా స్ప్రింకిల్ చేశాక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పిండిలో కొద్దిగా తీసుకుని చిన్న ఉండల కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. ఓకేనండి. ఈ విధంగా కొద్దిగా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసుకోండి బిస్కెట్ అనేది. ఓకేనా. ఈ విధంగా రిమైనింగ్ ఉండలన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చిన్న గిన్నెలో నువ్వులు తీసుకుని ప్రిపేర్ చేసిన లడ్డూల్ని నువ్వులతో కోట్ చేయండి. ఓకేనండి. ఇలా చేసిన వాటిని చిన్న స్టీల్ బాటిల్ తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు వరకు బాగా స్ప్రెడ్ చేయండి. ఓకేనా. ఇలాగే రిమైనింగ్ వాటిని కూడా నువ్వుల్ని ఈ విధంగా కోట్ చేసుకుని రిమైనింగ్ వాటిని కూడా ఈ విధంగా ప్రెస్ చేయండి. ఓకేనా. ఇలా ప్రిపేర్ చేసినటువంటి బిస్కెట్స్ని నెయ్యి రాసినటువంటి బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా రిమైనింగ్ వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. సో సైజు మనకి ఇంకా పెద్దదిగా కావాలనుకుంటే కనుక ఆ బాటిల్తో బాగా ప్రెస్ చేస్తే మనకి ఇంకా పెద్ద సైజు వస్తుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో స్టాండ్ పెట్టి బిస్కెట్స్ ఉన్నటువంటి బౌల్ని అందులో పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో 25 మినిట్స్ పాటు బేక్ చేయండి. ఆ తర్వాత చెక్ చేసుకోండి. మనకి ఫైనల్గా బిస్కెట్స్ అన్నీ రెడీ అయినాయండి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి, హెల్దీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.